ఇదే పొలంలో చిరుధాన్యాలు కూడా మనం వేయడం జరిగింది. ఆ చిరుధాన్యాల్లో కొర్రలు 85 రోజుల పంట, 90 నుంచి 85 రోజుల పంట కాబట్టి మనం తొందరగా చేతికి అందుతుంది. అందువల్ల మనము చిరుధాన్యాలను కూడా ఈ తోటలో మనం చేసుకోవడం వల్ల రైతుకి ఈ చిరుధాన్యాల్లో మనం ఏం చేసామంటే కొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు, అండు కొర్రలు వేసాము. వీటితో పాటు సజ్జలు, జొన్నలు కూడా వేయడం జరిగింది. రాగులు ఆల్రెడీ ప్రధాన పంట కింద వేయడం జరిగింది. ఇలాగ మొత్తం 9 రకాలైనటువంటి ఈ చిరుధాన్యాలు వేయడం వల్ల మనకి ఈల్డింగ్ రాగానే ఒక్కొక్కటి 2 క్వింటాల నుంచి 3 క్వింటాల వరకు వచ్చాయి ఎకరాకి. ఈ ఎకరాన్నరలో మనం వేసింది మొత్తం అన్నీ కలిపి 9.5 బస్తాలు వచ్చాయి. వీటిని విడివిడిగా వీటిని తీసి చక్కగా వాటిని హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మార్కెట్ చేసే కన్నా దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తుల కింద మారిస్తే బాగుంటుందని మనం కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ఈ చిరుధాన్యాలతో బిస్కెట్స్ తయారు చేసే విధానం మీద మనం ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే చిరుధాన్యాలతో బిస్కెట్స్, అలాగే స్నాక్స్ అంటే కొర్ర జంతికలు, రాగి జంతికలు, రాగి లడ్డు, అలాగే జొన్న సేవు, జొన్న మిక్సరు, ఇలాగా విలువ ఆధారిత ఉత్పత్తులు మనం ఎప్పుడైతే తయారు చేసామో ఈ మార్కెట్లో కూడా వాటిని ఒకసారి రుచి చూసిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ కావాలని అడగడం జరుగుతున్నది. అందుకు మనం భాస్కర అనే ఒక బ్రాండ్ మీద ఈ విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా మనం తయారు చేసి మార్కెటింగ్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకి ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేసుకోవచ్చు అన్న దాని మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళకి కృషి విజ్ఞాన కేంద్రానికి తీసుకుని వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఇప్పటికీ కూడా ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు ఒక చిరుధాన్యాలతోటే కాకుండా పళ్ళుతో కూడా మనకి మామిడి సీజన్లో మనకి మామిడి పళ్ళతోటి మ్యాంగో జెల్లీ తయారు చేసుకోవడం అయితేనేమి, మ్యాంగో పికిలు, అలాగే తొక్కుడు పచ్చడి, ఇట్లా ఈ పికిల్స్ మీద కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకు వాటికి కూడా విలువ ఆధారిత ఉత్పత్తుల్లో భాగంగానే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసిన తర్వాత ఎక్కడ అమ్మాలనేది మార్కెటింగ్ చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ఏం చేసామంటే ఇక్కడ రైతులందరితోటి ఒక గ్రూప్ తయారు చేసి ఈ భాస్కర న్యాచురల్ ఫార్మర్ సర్వీస్ సొసైటీ అని ఒక రిజిస్ట్రేషన్ చేసి అందరినీ కూడా ఆ గ్రూప్లో చైతన్యవంతం చేసి వాళ్ళు పండించిన పంటలను మనమే బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకొని మనమే కొని ఇక్కడ దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 4 జిల్లాలకి మనం ఆర్గానిక్ దుకాణాలకి మనం సప్లై చేయడం జరుగుతున్నది. సో ఈ విధంగా చేయడం వల్ల రైతులకు కూడా ఒక రకమైన ధైర్యం వచ్చి ముందు ఇంకా విస్తీర్ణము ఏదైతే చిరుధాన్యాల విస్తీర్ణము పెంచే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెంచడం వల్ల ప్రధాన పంటతో పాటుగా మిశ్రమ పంటలు వేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి ఆదాయం అన్నది ఉండి రైతు మళ్ళీ చైతన్యవంతం అయ్యి రైతు వలసబాట పట్టకుండా మళ్ళీ తన పొలంలో యాక్టివ్గా పంటలు పండించుకుంటూ ఆరోగ్యంగా ఉంటాడని చెప్పేసి మేము ఆలోచించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.